హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేడివేడిగా పొగలు కక్కుతున్న అన్నంలో పుదీనా అండ్ నువ్వులతో చేసిన పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆమ్లెట్ తో సర్వ్ చేసుకొని వేడివేడిగా 2 ముద్దలు తిన్నామంటే స్వర్గంగా అనిపిస్తుంది ఆ రోజు రాత్రి మొత్తం. అయితే ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా ఉబ్బాయంటే బాగా ఫ్రై అయ్యాయని అర్థం. ఎక్కువ మార్చుకోవద్దు, పక్కన పెట్టేసేయండి. అదే కడాయిలో ఒక గుప్పెడు ధనియాలు వేసుకొని ఒక చిటికెడు జీరా వేసుకున్నాము, జీలకర్ర. అండ్ అవి కూడా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు అనమాట, పెద్ద స్పూన్సే వేసుకుంటున్నాము తెల్ల నువ్వులు. ఎందుకంటే నువ్వులతోనే కదా మనం ఈరోజు పచ్చడి చేసుకోబోతున్నాము, అందుకే నువ్వులు అనమాట, తెల్ల నువ్వులు. సో వెల్లుల్లి మేము పొట్టు తీసుకోకుండా వేసుకుంటాము, మీకు ఇష్టమైతే పొట్టు తీసుకొని ఒక 10 రెబ్బలు వేసుకోండి. అండ్ అలాగే అది కూడా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద కట్టలు పుదీనా తీసుకున్నాము. పుదీనా ఎంత వేసినా కూడా అది ఫ్రై అయ్యాక కొంచెం అయిపోతుంది గైస్. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆలోపు కొద్దిగా చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టేసామంటే అది కూడా నానిపోతుంది. చూడండి, పుదీనా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక్కొక్కటిగా మనము గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా కూడా బాగా ఫ్రై అయింది. ఇవి కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పుదీనా కూడా యాడ్ చేసి కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ చింతపండు రసం కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నామంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు.